మర్చిపోకుండా నెక్స్ట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పెట్టాము. అడ్వాన్స్ సప్లిమెంటరీ పెట్టిందే ఇందుకోసం. ఒకప్పుడు సప్లిమెంటరీ ఆగస్టులోనే ఎప్పుడో ఉండేవి. సప్లిమెంటరీలో రాసిన వాళ్ళకి ఎంసెట్ వీటిలో అవకాశాలు ఉండే కాదు. అందుకని ప్రభుత్వం అడ్వాన్స్ సప్లిమెంటరీ చేసింది. దాన్ని ఏ విధంగా ఇంకా విద్యార్థికి అనుకూలంగా ఉండే విధంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారు తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దు. తప్పకుండా వాళ్ళు తప్పకుండా గట్టి ప్రయత్నం చేశారు. ఇది వాళ్ళ ఫెయిల్యూర్ కాదు, ఇది స్టూడెంట్స్ ఫెయిల్యూర్ మాత్రం కాదు. కాలేజెస్ మన స్టూడెంట్స్ ని ఒక విధానంలో ఒక మోస పద్ధతిలో మనం వాళ్ళని ట్రైన్ చేశాం. మనందరం కూడా కోచింగ్ సెంటర్స్ కానీ మన కాలేజెస్ కానీ మనందరం కూడా రీథింక్ చేయాలి. మన పిల్లలు ఏ విధంగా ఎటువంటి మార్గంలో చదివిస్తున్నామో, ఫౌండేషన్ ఏ విధంగా ఇస్తామనేది ఆలోచించుకోవాల్సింది. అది స్టూడెంట్స్ కోల్పోవద్దు. తప్పకోకుండా వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకుండా అవకాశం ఉన్నంత మేరకు చట్టపరిధిలో న్యాయపరిధిలో ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు, మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వాళ్ళకి తప్పకోకుండా వాళ్ళకి మంచి జరిగేటట్టు ఆలోచన చేస్తున్నారు. వచ్చే సంవత్సరాల నుంచి మాత్రం దయచేసి నా రిక్వెస్ట్ అందరికి తల్లిదండ్రులకి, కాలేజెస్కి, పిల్లలకు కూడా టెక్స్ట్ బుక్ ఏదైతే మేము తయారు చేస్తా ఉన్నామో అన్ని విధంగా ఈవెన్ ఐఐటి, ఎంసెట్, ఏఐఈఈ వాటికి కావాల్సిన సిలబస్ని కూడా ఈ సంవత్సరం నుంచి మేము మార్పు చేస్తున్న సిలబస్ లో క్రోడీకరించి టెక్స్ట్ బుక్స్ తయారు చేస్తున్నాం. దయచేసి కంపల్సరీగా బుక్స్ తప్పకుండా ఫాలో కండి, చదవండి. ఇంకా అదనంగా మెటీరియల్ చదువుకోండి, మేము కాదంటున్నాం. కానీ దీని గురించి ఏదో కొన్ని మార్కులకు బట్టి కొట్టి మోస విధానానికి మాత్రం వద్దని చెప్పేసి మనం చేస్తాం. మంత్రి గారు మీరు ఒక కీలకమైన ఇష్యూని రేజ్ చేశారు. ఏదైతే స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారని చెప్పి బాధపడుతున్న అర్థం లేదని చెప్తూనే మరోవైపుగా అటు సరైనటువంటి విధానంలో వాళ్ళని గైడ్ చేయలేదు, ట్రైనప్ చేయలేదు అని ఒక ఇష్యూను వీరేంద్ర గారు చెప్పారు, మీరు చెప్తాను మూర్తి గారు, మంత్రి గారు అట్లాగే వీరేంద్ర గారు చెప్తున్నారు. సరైన విధానంలో ఏదైతే సబ్జెక్ట్ సంబంధించి ట్రైనప్ చేసే విధంగా వాళ్ళ లర్నింగ్ ప్రాసెస్లో ఏమైనా తేడా ఉంది? అసలు ఎందుకు ఈ ఫెయిల్యూర్ అయింది? అంటే అకాడమీ టెక్స్ట్ బుక్ అనేది అందరం ఫాలో అవుతున్నారండి. అంటే ఇప్పుడు అందరూ మాట్లాడిన దాంట్లో ఒక విశ్లేషణతో విద్యార్థి ఒక ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నప్పుడు, సో ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అని చెప్పినప్పుడు 60 మార్కులకి ఆ ప్రశ్నాపత్రం వస్తుంది అని చెప్పిన ఒక విధంగా మనం కూర్చున్నప్పుడు ప్రశ్నాపత్రం ఎలా అయినా ఇవ్వచ్చు అని చెప్పి అనుకున్నప్పుడు అది 100 మార్కులకో 120 మార్కులకో 150 మార్కులు కనపడితే ఖచ్చితంగా విద్యార్థి ఫంక్ అవుతాడు, లేదా ఆ మైండ్ ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్ కి మైండ్ బ్లాక్ అవుతుంది అక్కడ. సో అందువల్ల ఎగ్జామినేషన్ రాయడంలో ఇబ్బంది ఏర్పడింది. సో ఇబ్బంది ఏర్పడింది అనేది ఫలితాలు స్పష్టంగా దాని గురించి చెబుతున్నాయి. సో కాబట్టి దాని మీద మనకు మన చర్చ జరుగుతుంది. కాబట్టి వీరేంద్ర గారు మీరు ఇంత స్పష్టంగా చెప్తున్నారు, ఇది టోటల్ మూర్తి గారు ఇది టోటల్ గా మీరు కొంతమంది ఈ టెక్స్ట్ బుక్ ను విస్మరించడం మూలంగా వచ్చిన సమస్య. విద్యార్థి చదివినట్లయితే గ్యారంటీకి ఇది కష్టమైన పరీక్ష కానే కాదు. తర్వాత ప్రశ్నలు కూడా ఎక్కడో కొత్తగా కనుక్కునే లేదా కొత్తగా తయారు చేసినవి కాదు, ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రశ్నలనే ఇచ్చారు. ఏదైనా ఒకవేళ ఫిజిక్స్ లెక్చర్ థియరీ చదివేసి థియరీ నుంచి ఒక ప్రశ్నని డిరైవ్ అయ్యి ఆ ప్రశ్న ఇస్తే మీరు ఏమైనా అనుకోవచ్చు. ఇది కనుక మీరు టెక్స్ట్ బుక్ చదివితే ఇది కష్టం కాదని నేను చాలా మంది విద్యార్థులు కూడా కనుక్కున్నాను. వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే మేము టెక్స్ట్ బుక్ క్షుణ్ణంగా చదివినట్లయితే మాకు సమస్య వచ్చేది కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. దయచేసి ఇదేదో మీరు ప్రభుత్వం తప్పు చేస్తుంది లేదా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తప్పు ఎవరు తప్పు చేస్తాం అనేది కాదు సార్. అదేవిధంగా సార్ మేము టెక్స్ట్ బుక్ ఫాలో అప్ కాకుండా 100% ఫాలో అవుతాం కాబట్టి అదే ఫాలో అవడం అనేది తప్పు. అంటే విద్యార్థికి ఆ ఎగ్జామినేషన్ హాల్లో ఆ విధమైన అంటే ఒకేసారి సడన్ గా డిఫరెంట్ గా చూసేటప్పటికి వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి అందువల్ల పరీక్ష రాసుకోవడంలో ఇబ్బంది జరిగింది. సో ఇబ్బంది అయింది కాబట్టి బిట్సాట్ లాంటి పరీక్షలకు వాళ్ళకి అర్హత కోల్పోయే ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి దాని గురించి కొంచెం ఆలోచించుకోమని చెప్పిన దగ్గర వస్తున్నాను. ఇప్పుడు టెక్స్ట్ బుక్ క్వాలిటీస్ పెంచడం అనేది ఒక ముఖ్యమైన విషయంగా నేను మంత్రి గారికి విన్నపం చేస్తున్నాను. ఎందుకంటే చూడండి, కొంచెం ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి నాకు. ఇట్లాగా కార్పొరేట్ కాలేజెస్ మెటీరియల్ బేస్డ్ గా చేయడానికి కారణం ఏంటి అంటే లేదండి మాట్లాడాలండి, తప్పదు, లేదు తప్పకుండా మాట్లాడాలి. ఎందుకంటే వ్యతిరేకం కాదు శ్రీకాంత్ గారు, ఇది వ్యతిరేకించే విధానం కాదు, ఓన్లీ సబ్జెక్ట్ సంబంధించి ఫిజిక్స్ సంబంధించి. ఇప్పుడు ఫిజిక్స్ పేపర్ 100% బాగుంది,
200% బాగుంది. 200% బాగుంది. Yes. మరి ఇక విద్యార్థులు నష్టం ఎక్కడ జరిగింది? మార్కులు ఎందుకు కలుపుకుంటున్నారు మీరు? ఎందుకంటే మీరు 10 సంవత్సరాల నుంచి వాళ్ళని ఒక రకమైన రొటీన్ పద్ధతి నొక్కేస్తున్నారు. అందరం కూడా అదే చెప్తున్నాం సార్. ఇప్పుడు ఇక్కడికి వీళ్ళు ఒప్పుకోవట్లేదు. వీళ్ళందరూ కూడా అదే చేస్తున్నారు. ఒక నిమిషం. మేము చేయలేదు. మా పిల్లలకు మీలాంటి పిల్లలకు ప్రాబ్లమ్స్ రావు. మా పిల్లలకి ఎందుకు మాట్లాడుకోవాలి? ఒక నిమిషం నరేంద్ర గారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు అల్టిమేట్ గా ఉన్నటువంటి నిర్ణయంలో మొత్తం ఎడ్యుకేషన్ కంట్రోల్ చేస్తుంది మీరు కదండి. ఒక్క నిమిషం, మీరు ఎవరు కంట్రోల్ ఇది చేస్తారు? ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ టైం గవర్నమెంట్ ఈ విషయంలో నిజంగా స్టాండర్డ్ గా ఉంది. ఆ విషయంలో నేను మంత్రి గారిని నేను అభినందిస్తున్నాను. అటువంటిప్పుడు మార్కులు అవసరం లేదు కదా, అది ఎందుకు కలపాలండి? లేదు. ఈ విషయంతో ఒక నిమిషం తెలుగు అకాడమీ విలువ ఏంటో ఈ రోజు తెలిసి వచ్చింది. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ లో సత్తా ఏంటో ఈ రోజు తెలిసి వచ్చింది. దాని విలువ ఏమిటో ఈ రోజు కార్పొరేట్ తెలిసి వచ్చింది, నాన్ కార్పొరేట్ తెలిసి వచ్చింది, పిల్లలకు కూడా తెలిసి వచ్చింది. అయితే కాబట్టి తెలుగు అకాడమీ అంటే తెలుగు యాక్చువల్ ప్రతిసారి మీరు నన్ను మాట్లాడిన వాట్ల కార్పొరేట్ వర్డ్ యూజ్ చేస్తే సబ్జెక్ట్ మాట్లాడండి. విత్ ఇన్ ద సబ్జెక్ట్ సర్కిల్ విత్ ఇన్ ద సబ్జెక్ట్ అది విత్ ఇన్ ద సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. చూడండి, యాక్చువల్గా ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఈ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో దానికి 8 మంది ఆథర్స్ ఉన్నారు. చూడండి, 8 మంది ఆథర్స్ ఒక బుక్ రాస్తే దానికి ఒక ఆత్మ ఉండదు. దాంట్లో ఇది అశ్వత్థామహత నరోవా కుంజర అని ఒక సామెత ఉంది మనకి. దాంట్లో ఒక దాన్ని తప్పు అనలేము, రైట్ అనలేము. దీని వలన వేరే పుస్తకాలు ప్రచురించడం, తర్వాత ఇంకొకటి ప్రతిసారి ఇవే ఒక 10 సంవత్సరాల పేపర్స్ అవన్నీ సరిపోతుందని చెప్తారు. ఇది చాలా దయనీయమైన పరిస్థితి. మనకు రేపు ఐఐటీకి పంపించిన విద్యార్థులకు కూడా ఒక బేసిక్ నాలెడ్జ్ లేకుండా గుణపాఠంగా తీసుకోవాలి. ఏంటి అంటే గుణపాఠంగా తీసుకొని పిల్లల్ని ట్రైన్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. సార్ మాట్లాడే మాటలు సార్కి క్లారిటీ లేదు. టెక్స్ట్ బుక్ బాగాలేదు అంటున్నారు, టెక్స్ట్ బుక్ లో నుంచే వచ్చినాయి అంటున్నారు. సో టెక్స్ట్ బుక్ పరంగానే బాగుందని చెప్పారు. ఇందాక దాని సబ్జెక్ట్ సంబంధించి మనకు క్లారిటీ ఇవ్వలేదు. మన విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందని అందరం అంగీకరిస్తున్నాం. అయితే విద్యా విధానం అని అంటే ట్రైనప్ చేసే పద్ధతిలో తేడా ఉన్నాయి. తెలుగు మీడియం సంబంధించిన వాళ్ళు ఆ తెలుగు ఒక్క నిమిషం తెలుగు అకాడమీ ఏదైతే ప్రిస్క్రైబ్డ్ సంబంధించిన సిలబస్ ని ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే న్యాయం జరిగిందని మంత్రి గారు గత 3 రోజులుగా చెప్తా ఉన్నారు. దీంతో మీరు ఏకీభవిస్తున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, దీనికి సంబంధించి నిజంగానే ఆ ఎక్స్ట్రా సిలబస్ మీరు స్టూడెంట్స్ పై రుద్దేటువంటి పరిస్థితి కనుక ఉంటే అది అన్యాయం చేసిందా? సార్, ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్, స్టేట్ సిలబస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మనం ఫిజిక్స్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఫిజిక్స్లో ఎటువంటి తేడా లేదు. ఎటువంటి తేడా లేదన్నప్పుడు అదనంగా రుద్దటం ఏంటి? అసలు ఆ భాషకి అర్థమే లేదు. సో ఎందుకంటే అకాడమీ టెక్స్ట్ బుక్ బాగాలేదు అని చెప్పి ఎవరు మాట్లాడాలి. అకాడమీ టెక్స్ట్ బుక్ బాగుందనే చెప్తున్నాం. సో అకాడమీ టెక్స్ట్ బుక్ చదివే తర్వాత ఎక్స్టెన్షన్కి ఎవరైనా వెళుతున్నారు కానీ ఏ విద్యార్థి వెళ్ళినా లేదా ఇవాళ వేరే ఏదైనా ఒక ప్రైవేట్ ప్రింటింగ్ వచ్చినా కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ లో లైన్లు తీసుకోకుండా, అకాడమీ టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ బ్యాంక్ తీసుకోకుండా ఎవరు అసలు ప్రిపేర్ చేయట్లేదు. అంటే అర్థం దాన్ని ఒక బేస్ గా తీసుకుని ప్రిపేర్ అయ్యారు కానీ టెక్స్ట్ బుక్ వెలుపలికి వెళ్ళి ప్రిపేర్ అవడం. టెక్స్ట్ బుక్ బాగాలేకపోతే అకాడమీ టెక్స్ట్ బుక్ ఎందుకు ప్యారేజ్ చేస్తారండి? సో అది కాబట్టి అకాడమీ టెక్స్ట్ బుక్ ఇస్ ద అల్టిమేట్ బైబిల్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఎవరికి డిస్ప్యూట్ లేదు. అకాడమీ టెక్స్ట్ బుక్ ఇస్ ద బైబిల్. దానికి ఇవన్నీ సమస్య కాదు. వచ్చినటువంటిది ఏంటంటే డిఫికల్టీ. మధుసూదన్ రెడ్డి గారు, అకాడమీ టెస్ట్ మీకు అసలు పూర్తిగా ఎప్పుడు నన్ను మేము మాట్లాడేవట్లా. నేను ఒకటి అడుగుతాను. ప్రధానంగా ఏంటంటే 800 నుంచి 899 అండ్ ఏవో ఆ రేంజ్ లో ఉండేటువంటి మార్కుల కేటగిరీలో అంటే వచ్చిన వాటిలలో 1702 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అట్లాగే ఫిజిక్స్ సంబంధించి ఒక్క ఫిజిక్స్ లోనే 700 నుంచి 799 అంటే 800 లోపు 8431 మంది ఫెయిల్ అయ్యారు. అంటే ఈ వేరియేషన్ లోనే ఈ సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ 500 నుంచి 590 మధ్యన 32,000 మంది ఫెయిల్ అయ్యారు. సో ఈ వేరియేషన్ ఎందుకు వస్తుంది? ప్రధానంగా పేపర్ సెట్టింగ్ సంబంధించి శాస్త్రీయత జరగాలని చర్చ జరుగుతున్న డిబేట్లో అది జరగాల్సింది. మంత్రి గారు వేరే విషయం సబ్జెక్టు విషయంలోకి వెళ్ళిపోయి గందరగోళం అయిపోయింది. విషయం ఏంటంటే అసలు నిజంగానే పేపర్లో సెట్టింగ్లో శాస్త్రీయత ఉందా? ఇంతమంది ఎలా ఫెయిల్ అయ్యారు అది చెప్పు. పేపర్లో శాస్త్రీయత ఉంది. వీళ్ళు పిల్లలు ఫెయిల్ అవ్వడానికి కారణం మనం వాళ్ళను దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి ఒక మూసలో ట్రైన్ చేస్తున్నాము. ఇది మంత్రి గారు ఈ విషయంలో నేను మంత్రి గారితో 200% అగ్రీ చేస్తాను. దీనికి ఆ పేపర్ శాస్త్రీయత నిరూపించడానికి మనం ఏ కోర్టుకైనా లేక ఐఐటీ ప్రొఫెసర్ తీసుకొచ్చినా కూడా దాన్ని ప్రూవ్ చేస్తాము. అయితే ఈ రకంగా పేపర్ రావడం మన వీరేందర్ గారు చెప్పినట్టుగా ఇది మనకు ఒక అవకాశం. మన విద్యా విధానం శాస్త్రీయత అంటే
యావరేజ్ స్టూడెంట్ కి పేపర్ సెట్టింగ్ చేసే ఒక టీచర్ కి ఒక లెక్చరర్ కి ఏ స్టూడెంట్ బేస్ చేసుకొని ఆ ప్రశ్నపత్రం రూపొందిస్తున్నారు, ఎవరు టార్గెట్ ఇక్కడ? అది అనేవి ఫిజిక్స్ కెమిస్ట్రీ కోసం ఉంటాయి కానీ స్టూడెంట్ కోసం ఉండవు. మనం వాళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తున్నామో దాన్ని బట్టి ఉంటుంది. తెలిసిందా మీకు? మీరు చెప్పండి మీరు. అసలు ఒకటేనంటే శ్రీకాంత్ గారు మాట్లాడే దాంట్లో శ్రీకాంత్ గారు చెప్తున్న దాంట్లో శాస్త్రీయత అనే దానికి ముందు చాలా క్లారిటీగా రావాలి. శాస్త్రీయత అంటే ఏంటంటే అక్కడ అది ఈజ్ ఇట్ జనరస్ ఫర్ ఆల్ ద స్టూడెంట్ కమ్యూనిటీ కాదా అవునా? అక్కడ శాస్త్రీయత మనం జనరస్ అనేది ఎవరు నిర్ణయించారు? మీరా? అంటే మరి ఒకటే శ్రీకాంత్ గారు ఒక్క మాట 75, 60 ఫిజిక్స్ లేదు, 70, 50 ఫిజిక్స్ 3 సబ్జెక్టులు వచ్చిన ఫౌండేషన్ లేదా? ఆ పిల్లలు ఏమన్నా తెలివైన పిల్లలు కాదా? కాదండి, ఆ పిల్లలు తెలివైన పిల్లలు కాదా? పిల్లలు తెలివైన వాళ్ళు, పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. ఆ తెలివైన పిల్లలు మనం తెలివి లేకుండా తయారు. వీరేంద్ర గారు, మీ ఒపీనియన్ ఏంటి? శాస్త్రీయ సంబంధించి పేపర్ సెట్టింగ్ నిజంగానే శాస్త్రీయంగా జరుగుతున్నాయా? అదే ముందు మనం ఒక చిన్న ప్రశ్న వేసుకోవాలండి. అంటే ఇన్ని సంవత్సరాలుగా, అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టార్ట్ అయ్యి గత 30 సంవత్సరాల నుంచి ఈ క్వశ్చన్ పేపర్ని డిజైన్ చేయడానికి అసలు మనం ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నాం? పిల్లల నుంచి మనం ఇంటెలిజెన్స్ టెస్ట్ చేయాలనుకుంటున్నామా, అప్లికేషన్ టెస్ట్ చేయాలనుకుంటున్నామా, మెమరీ టెస్ట్ చేయాలనుకుంటున్నామా, రీజనింగా, లేదు క్రియేటివిటీయా? ఈ అంశాలని మనం పెట్టే ఈ ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో మనం టెస్ట్ చేయాలనే కోరిక మనకు ఉందా లేదా? లేదా ఎందుకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం? జస్ట్ బికాజ్ ఇంటర్మీడియట్ అప్పేరు కాబట్టి పిల్లవాడు పాస్ అయితే వాడు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తాడు కాబట్టి ఆ రకంగానే మనం పేపర్ సెట్ చేసి పిల్లల్ని పాస్ చేయించే పద్ధతిలో ఉన్నామా అనే విషయాల పట్ల ఎప్పుడు కూడా బోర్డు కానీ మన ఇంటలెక్చువల్ వాళ్ళు కానీ ఎప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేసిన దాఖలాలు కానీ గవర్నమెంట్ సీరియస్ తీసుకుని దాని మీద పనిచేసిన సంఘటన లేవు. ఇంకోటి ఏంటంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది ఓన్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి, అడ్మిషన్ ప్రాసెస్ చేయడానికి ఉండే సెంటర్గా మాత్రమే మారింది. కానీ ఎగ్జామ్స్ పెట్టడం అనేది ఒక విద్యార్థిని మూల్యాంకనం చేయడానికి కావాల్సిన ఒక బెటర్ ప్లాట్ఫామ్గా క్రియేట్ చేయడంలో 30 సంవత్సరాల నుంచి ఫెయిల్ అయిపోయింది. కాబట్టి స్టూడెంట్స్ యొక్క ఇంటెలిజెన్స్ అంటే అతి మామూలు అందులో ఉన్న క్వశ్చన్స్ ఇస్తేనే పిల్లలు దాన్ని అడ్రస్ చేయడంలో పిల్లలు ఫెయిల్ అవుతున్నారు అని అంటే డెఫినెట్గా ఇది క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ us. వీరేంద్ర గారు ఒక్క చిన్న సబ్మిషన్ చేస్తాను. ఇంటర్మీడియట్ బోర్డు ఫెయిల్ అయింది అనేటటువంటి వాదనతోటి నేను ఏకీభవించాను. ఎందుకంటే దేశంలో ఉండేటటువంటి అన్ని బోర్డులలోకెల్లా ఇంటర్మీడియట్ బోర్డు అనేటటువంటిది అనేక రకాలుగా మీరు ఏం టెస్ట్ అన్నారు? నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, స్కిల్స్, ఈ విధంగా బ్లూ ప్రింట్ లో కూడా ఎవ్రీథింగ్ అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వీరేంద్ర గారు ఒక్క నిమిషం. ఇక్కడ జరిగినటువంటి మిస్టేక్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటటువంటి సందర్భం లోపల డిఫికల్టీ లెవెల్స్ కొంచెం పెరగడం వల్ల విద్యార్థి కన్ఫ్యూజన్ కావడానికి జరిగింది. ముఖ్యంగా మరోసారి చెప్తున్నానండి, ఇప్పటి వరకు మీరు చేసిన చర్చ యొక్క సారాంశం ఏంటంటే ఇది డిఫికల్టీ కాదు, ఇట్ ఈస్ ఏ ప్రాబ్లమ్ విత్ ద ఎక్స్పెక్టేషన్. వీరేంద్ర గారు థ్యాంక్ యూ. సమయం అయిపోవచ్చింది. మొత్తానికి ఈ అకాడమిక్ డిస్కషన్ లో పెద్ద చర్చ జరిగింది. ఒపీనియన్స్ డిఫర్ అయినప్పటికీ ఇష్యూస్ పైన ఒకే ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు, విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని. దీనికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నట్లుగా గత 3 రోజులుగా, అట్లాగే కొద్దిసేపటి కింద మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చి తన యొక్క వివరాలని, అభిప్రాయాలని, తనకున్న నాలెడ్జ్ని మన ముందు ఇచ్చే ప్రయత్నం చేసిన మంత్రి గారు కూడా విద్యార్థులకు న్యాయం చేసే విధంగా మాట్లాడారు. అట్లాగే అకాడమిక్ సంబంధించి మార్పుల చేర్పులకు సంబంధించి కూడా ఆయన పెద్ద పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఉదయం నుంచి ఈ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో మాట్లాడుతూనే ఉన్నారు. మొత్తానికి మీరు స్టూడియోకి వచ్చి అందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి బిగ్ డిబేట్. విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని ఆశిద్దాం.